హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక చిన్న షార్ట్ వీడియోతోని మీ ముందుంటున్నాను. మరి ఒక మనిషిని చాలామంది గుర్తించరు. మంచి పని చేసిన వాళ్ళని కానీ, దేవునిలో ఎదిగే వారిని కానీ గుర్తించరు. గుర్తించక ఏం చేస్తారంటే అనగదొక్కినట్టు చేస్తారు. ఆయనను సన్మానించరు, ఆయనను మెచ్చుకోరు. నువ్వు చేసేది మంచిదే అని అనరు. అంటే అలాంటిగా సన్మానించుడు, మెచ్చుకునుడు, మాట మందమన్నా సాయం చేసినట్టు, ముందుకు ప్రోత్సహించినట్టు ఉంటే ఆ మనిషికి ఇంకా విశ్వాసంలో బలపడతాడు, ధైర్యంలో బలపడతాడు, దేవునిలో ముందుకు నడచడానికి బలపడతాడు. చాలామంది అలాంటి వారు ఉంటారు. అయితే ఒక ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఒక మరి చక్కని మాటలు అక్కడ ఉంటాయి. అదొక చిన్న పట్టణమేనట. చిన్న పట్టణమే, కొద్దిమంది జనం ఉంటారట. ఒక పెద్ద రాజు, గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసిండట చుట్టూ. యుద్ధం చేసి ఈ యొక్క గ్రామాన్ని నాశనం చేద్దామని, దీన్ని ఆక్రమించుకుందామని. అయితే ఆ బీదవాడు ఆ గ్రామంలో ఒక ఆయన ఉన్నాడట, జ్ఞానవంతుడు. తనకున్న జ్ఞానం బట్టి ఆ యొక్క గ్రామాన్ని, ఆ యొక్క ఊరును రక్షించిండట. వాళ్ళని తరిమి కొట్టిండట, రక్షించిండట. కానీ ఆయనను మాత్రం ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోలేదట. అక్కడ రాయబడి ఉన్నది, ప్రసంగి 9, 14, 15 వచనాల్లో. అలాంటి జనములు చాలామంది ఉంటారు.